చంద్రశేఖర్ ప్రణవ గారు ఈరోజు మీకు ప్రాణాయామ నేర్పిస్తారు. ఈజ్ ఆల్సో ద కో కన్వీనర్ ఆఫ్ ద మన స్టడీ ప్లస్కి. వారి గురించి సభకు పరిచయం చేయవలసిందిగా సార్ను కోరుతూ ఉన్నాను. మేడం గారిని, మేడం నళిని మేడం, సైకాలజిస్ట్ నళిని మేడం గారు చంద్రశేఖర్ సార్ గురించిన వివరాలు తెలియజేస్తూ పరిచయం చేస్తారు. సార్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టడీ ప్లస్ ప్రోగ్రామ్ని 12 సంవత్సరాల నుండి నిరంతరాయంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న డొమినిక్ సార్కి ప్రత్యేక అభినందనలు. వీళ్ళందరికీ మా సైకాలజీ అసోసియేషను సపోర్ట్ చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ప్రణవ చంద్రశేఖర్ యోగాచార్య నిపుణులు, ఆయన్ని పరిచయం చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము చెప్పాలంటే ప్రస్తుత గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరము జూన్ 21 యోగా డేని చేస్తున్నారు. ఇది ఒక పాస్పోర్ట్ లాంటిదని మన పిఎం గారు ఎప్పుడో చెప్పారు. అంత ప్రాముఖ్యత ఉన్న యోగా గురించి ఆ సారు చాలా వివరంగా మీకు తెలియజేస్తారు. ఆయన గురించి శ్రీ యోగాచార్య చంద్రశేఖర్ ప్రణవ గారు అనుభవజ్ఞులైన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మైండ్ అండ్ వెల్నెస్ కోచ్ మరియు పర్సనల్ గ్రోత్ ట్రైనర్. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. ఆయన స్థాపించిన ప్రణవ యోగా అండ్ వెల్నెస్ సెంటరు నెల్లూరులో గత 25 సంవత్సరాలుగా యోగా కౌన్సిలింగ్ మరియు వ్యక్తిత్వ వికాస శిక్షణలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు మరియు సంస్థలకు సేవలు అందిస్తుంది. విద్యార్హతలో చూస్తే చంద్రశేఖర్ గారు ఎంఎస్సి సైకాలజీ, ఆర్గనైజేషనల్ సైకాలజీ ప్రత్యేకత, ఎంబీఏ హెచ్ఆర్డి, పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డిప్లొమా ఇన్ యోగా వెల్నెస్ను పూర్తి చేశారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయము మరియు సాయంత్రం సమయాల్లో యోగా శిక్షణ, కౌన్సిలింగ్ సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే స్లోగాన్ ఐ యామ్ లైఫ్ మై వే ఈజ్ ట్రూత్ అని ప్రేరణాత్మక సూక్తితో జీవన మార్గాన్ని స్పష్టంగా చాటిన యోగాచార్య చంద్రశేఖర్ ప్రణవ గారు అనేక సంస్థల్లో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, వెల్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డొమినిక్ సార్ గారికి, నన్ను గొప్పగా పరిచయం చేసినటువంటి నల్లి మేడంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొన్ని మీకు ఎగ్జామ్ సంబంధించిన కొన్ని టిప్స్ మన సార్లు చెప్తున్నారు. యోగా సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా? యోగా అంటే కరెక్ట్గా కూర్చోవాలి. ముందు సిట్ స్ట్రైట్, కంప్లీట్గా ఏం సౌండ్ రాకూడదు, సైలెన్స్ ఆల్. అసలు రూమ్లో మీరు ఉన్నారా లేరా తెలియాలి, తెలియకూడదు. ఓకే, యోగాలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాణాయామ అన్న అంశం మీద మనము ఒక 2 మాటలు మాట్లాడుకుంటాం, ఒక 2 టెక్నిక్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, ప్రాణాయామ అంటే, ప్రాణ అంటే జీవశక్తి. మనలో ఏదైతే శక్తి ఈ విశ్వం అంతా ఏదైతే శక్తి వ్యాపించి ఉందో అదే శక్తిలో మనము ఉన్నాం. మనలో ఉన్న జీవశక్తి, విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి, ఈ రెండిటికి కోఆర్డినేషన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం అన్నమాట. సో ఈ యొక్క జీవశక్తిని యమ అంటే నియంత్రణ, కంట్రోల్ చేసేటటువంటి ప్రక్రియే ఈ యొక్క ప్రాణాయామ. ప్రాణ అంటే జీవశక్తి లేదా విశ్వశక్తి, దాన్ని మనము కంట్రోల్ చేసే విధానమే ప్రాణాయామ ఇది ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు
మనం శ్వాస తీసుకుంటున్నామా, వదులుతున్నామా అన్న విషయాన్ని ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకోవటము వదలటం మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఆ చుట్టుపక్కల ఫ్యాన్ సౌండ్స్ అవి మాత్రం మీకు వినిపిస్తున్నాయి. మీరు శ్వాస తీసుకుంటున్నారు, వదులుతున్నారు, అది మాత్రమే మీకు తెలుస్తుంది. ఇసుకలో ఉన్నటువంటి ఆ ఇసుక శక్తిని మీరు తీసుకుంటున్నారు, వదులుతున్నారు, అది మాత్రమే మీకు తెలుస్తుంది. ఇసుక శక్తిని మీరు తీసుకుంటున్నారు మరియు వదులుతున్నారు. ఇసుకలో ఉన్నటువంటి శక్తి రూపంలో మీకు ఆక్సిజన్ మీ బాడీలోకి వస్తుంది, మీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. రిలాక్స్. ఓకే, ఇంతే. ఇలాంటి 2-3 టెక్నిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాము. సో మీలాగే నాకు యోగా శిష్యుడైనటువంటి మన డొమినిక్ సారు మీ ముందు కొన్ని చెప్తాడు. నేను చెప్పిన సార్ చూపిస్తారు, మీరు కూడా సార్తో పాటు మీరు చేస్తారు. ఓకేనా? కూర్చో. సింపుల్ ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ అంటాము. సింపుల్ ప్రాణాయామ. సిట్ స్ట్రైట్. మీ ఉన్న కుర్చీలోనే కూర్చోండి. మీ యొక్క కుడి చెయ్యి ఇదిగో, ఈ కుడి చేయి ఉంది కదా, దీన్ని నాసికా ముద్ర అంటాం అన్నమాట. ఇదిగో ఈ రెండింటిని ఇట్లా పెట్టండి. ఇదిగో ఇట్లా ఈ రెండు ఇట్లాగా, ఈ రెండిటి ముయ్యండి, ఇట్లా పెట్టండి. దీంతో బొటన వేళ్ళతో కుడి ముక్కును ముయ్యండి. కుడి ముక్కును మూసి శ్వాసని పూర్తిగా ఎడమ ముక్కుతో వదలండి. ఎడమ ముక్కుతో తీసుకోండి. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో వదలండి. తీసుకునేదానికి వదిలేదానికి ఒక 4 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, ఆపోజిట్ నాస్ట్రిల్. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, ఆపోజిట్. సేమ్ రిపీట్. ఓకే. Inhale, exhale. Inhale, hold, exhale. ఇది సింపుల్ ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ, అనులోమ విలోమ అంటామన్నమాట. సో శ్వాస తీసుకుంటాము, కొద్దిగా హోల్డ్ చేస్తాము, మళ్ళీ వదిలేస్తాము. ఇందాక మీకు ఫస్ట్ చెప్పాను కదా, విశ్వశక్తితో మనం కనెక్ట్ అయి ఉంటే కనుక ఆ కనెక్ట్ అయినప్పుడు మన ఎనర్జీ ఇంకా మేనిఫెస్టేషన్ అవుతుంది. అలా కాకుండా యాంత్రికంగా మనం చేస్తే అంత రాదన్నమాట. కనుక మనము ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి శ్వాస తీసుకోవటము, వదలటము, మళ్ళీ హోల్డ్ చేయటము, ఇలా కానీ మనము ఒక 10 to 15 టైమ్స్ ఎగ్జామ్ పోయే ముందు, మనం ఏదన్నా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసే ముందు చేస్తే కనుక మనకు మైండ్కి మంచిగా ఆక్సిజన్ స్ప్రెడ్ అంది, బాగా కూడా మనకు పెద్ద ఆక్సిజన్ అనమాట. ఆల్ సెల్స్ అండ్ బాడీ చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. మరొక ముఖ్యమైనటువంటి ప్రాణాయామ భ్రామరి, సింపుల్ భ్రామరి. సో ఇది ఏగస్ నర్వ్ జాయింట్ పాయింట్ అనమాట. ఏగస్ నర్వ్స్ ఇక్కడ అంతా కూడా మనకు నర్వ్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని ఇట్లా పెట్టేసి ఇలా ఇంకోసారి పెట్టేటువంటి అలా కనుబొమ్మల పైన, ఫస్ట్ కనుబొమ్మల పైన, ఇక్కడ ముక్కు పైన, ఇక్కడ. సో ఆ విధంగా జస్ట్ అలా ప్రెస్ చేయండి. శ్వాస తీసుకోండి. హమ్మింగ్, తుమ్మెదలాగా, తుమ్మెద సౌండ్ అనమాట. శ్వాస తీసుకోండి.
అలాగే మౌనంగా ఉండండి, అలాగే అదే పొజిషన్లో ఉండండి. మళ్ళీ శ్వాస తీసుకోవటం వదలటం అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ ఫింటర్ సైలెన్స్. రిలాక్స్, చేతులు వేయండి. ఈ విధంగా ఇది భ్రామరీ ప్రాణాయామం అంటాం అన్నమాట. సో ఇదంతా కూడా మనకి నాడీ మండలం అంతా కూడా ఈ యొక్క ముఖానికి అంతా కూడా ఈ నాడులు ఇలా స్ప్రెడ్, ఇక్కడి నుంచి ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి, ఇక్కడి నుంచి ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి. వాటిని మనం జస్ట్ అలా ప్రెస్ చేయటం వల్ల అవంతా కూడా యాక్టివ్ అయ్యేసి బ్రెయిన్కి బాగా ఆక్సిజన్ సప్లై అవుతుంది, హార్ట్ రిలాక్స్గా ఉంటుంది. సో హార్ట్ మీద ఒత్తిడి తగ్గుతాం అనమాట. మన పల్పిటేషన్ ఉంటుంది కదా, పల్పిటేషను తగ్గుతుంది అనమాట. గుండె దడ, ఆతృత, యాంగ్జైటీ అంతా కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, ఇవి రెండు సింపుల్ టెక్నిక్స్. ఓకే, యోగాని మనము ఎన్నో విధాలు ఉన్నా కానీ ఈ యొక్క ప్రాణాయామ విధానం మనకు స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా, ఒక సింపుల్ మెడిటేషన్ టెక్నిక్ చేద్దాము. అగైన్ సిట్ స్ట్రైట్. మెడిటేషన్ కంప్లీట్గా క్లోజ్ యువర్ ఐస్, ఎవరు మాట్లాడొద్దు. ఇందాకట్లాగానే శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉందాం. కళ్ళు మూసుకోండి. సో ఇప్పుడు మనము సింపుల్ న్యూమరికల్ మెడిటేషన్ 1 to 21, 1 2 3 అలా 21 వెళ్తాము. 21 నుంచి మళ్ళీ 21 20 19 అట్లా డౌన్ వస్తాం. ఓకేనా, క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరు మీ లోపలే అనుకోవాలి, బయటికి సౌండ్ చేయొద్దు. 1 2 అలాగా 21. నెక్స్ట్ అయిపోయిన వాళ్ళు 21 నుంచి మళ్ళీ 1కి రివర్స్లో 21 20 19 అలా రివర్స్లో. ఎస్, ఇది న్యూమరికల్ మెడిటేషన్. 1 to మీరు నేను ఇక 21 మాత్రమే చెప్పడం జరిగింది. మీరు 60 దాకా 100 దాకా వెళ్తే ఇంకా కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది. మీకు ఇక్కడ డెమోన్స్ట్రేషనే కాబట్టి 20 చెప్పడం జరిగింది. మీరు 60 to 100 మీరు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది టెక్నిక్. ఓకేనా, ఇప్పుడు మనం 3 టెక్నిక్ నేర్చుకున్నాం. ఒకటి అనులోమ విలోమ, లెఫ్ట్ నాస్ట్రిల్తో తీసుకొని రైట్ నాస్ట్రిల్తో వదలటము, రైట్ నాస్ట్రిల్తో తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తో వదలటం. తర్వాత రెండోది భ్రామరి, మొత్తము ఈ చెవులు మూసిపెట్టేసేసి అమ్మింగ్ చేయటము. మూడోది వచ్చేసి న్యూమరికల్ మెడిటేషన్. ఓకేనా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? చంద్రశేఖర్ సార్ యోగాలో నాకు కూడా గురువే. నేను డిప్లొమా ఎస్వి యూనివర్సిటీలో చేసినప్పటికీ యోగా ప్రాక్టికల్గా ఆసనాలు మరియు ప్రాణాయామం అంతా కూడా నేను సార్ దగ్గరే నేర్చుకున్నాను. కాబట్టి గురువుగారి దగ్గర నేను ప్రదర్శించాను. ఆ అదృష్టం నాకు లభించింది. థ్యాంక్ యూ సార్. సార్ చంద్రశేఖర్ సారు మనకు కన్వీనర్గా కూడా మనకు అనేక సేవలు అందిస్తున్నారు. నెల్లూరు నగరంలో ప్రముఖంగా యోగా రంగంలో ఎంతో సేవ అందిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.